ఇదైతే పసుపు అండి. పసుపు చిన్న సీడ్స్ పెట్టాము. పసుపు ఇంత బాగా వచ్చిందో. చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ప్లాంట్స్. మన పిల్లలకు కూడా మనం చూపించాలండి పసుపు ప్లాంట్స్ అంటే ఎలా ఉంటాయో. ఇదైతే పసుపు మామిడి అల్లం. ఇది చాలా బాగా వచ్చింది హెల్తీగా. ఇక్కడ కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. వాళ్ళ అందులో కూడా ఒక ప్లాంట్ వచ్చింది. మామిడల్లం చాలా హెల్తీగా ఉంది. బియ్యం కడిగిన వాటర్ అవి, పప్పు కడిగిన నీళ్ళు అవి వేయాలండి. ఇది కూడా పసుపేనండి. చూద్దాం ఈసారి ఎంత వస్తుందో పసుపు. మనం వేయడం కూడా చిన్నది సైజ్, చాలా చిన్నది ఇది. ఇక్కడ కూడా మామిడల్లమే. ఏ చిన్న టబ్ అయినా సరే, ఇది ఎంత చిన్న ఉన్నది చూడండి. వాటర్ ఫిల్టర్ది ఇది. ఎంత బాగా వచ్చిందో. చాలా హెల్తీగా ఉన్నది. పచ్చడి కానీ నిల్వ పచ్చడి కానీ చేసుకోవచ్చు ఈ మామిడల్లంతో. ఈసారి అయితే కాకరకాయలు అయితే బాగా వచ్చాయండి. ఇక చిన్న చిన్నగా చూడండి, బాగా వేసింది కాకరకాయలు. ఇవి అయిపోగానే మళ్ళీ మనకి ఇంకా కొత్త మొక్క వేసానండి ఇక్కడ. ఇది కూడా కాకరకాయనే. ఇవి అయిపోలోపు అది వచ్చేస్తుంది మనకి. ఇదైతే కరివేపాకు చెట్టు. మనకి ఇక్కడ పువ్వులు వచ్చినాయి చూడండి, కరివేపాకు. వీటికి కాయలు కూడా వస్తాయి. పండు అయిన తర్వాత అవి మనం సీడ్స్ వచ్చేస్తే ఆ సీడ్స్ని వేసుకోవాలి. ఫ్లవరింగ్ వచ్చింది కరివేపాకు. ఇది అల్లం. సైజ్ చూడండి, చిన్న 50 రూపీస్ డబ్బులో వేసాను ఇది. అల్లం కూడా చాలా బాగా వచ్చింది. ఇలా అల్లాన్ని మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. చూడండి ఎలా వచ్చింది. ఇక్కడ అంతా పెరిగిపోతుంది అల్లం అంతా. ప్లాంట్స్ కూడా మంచిగా హెవీగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడు మామిడి అల్లం, పసుపు, అల్లం. ఎందుకంటే ఇవే ఎక్కువ మనకు ఉపయోగపడతాయి కాబట్టి నేనైతే ఎక్కువ వేస్తాను. ఈసారి చూద్దాం హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత వచ్చేస్తాయో. ఇదైతే ఆల్ స్పైసెస్ అండి. ఈ ఆకుల్ని నీడలో ఆరబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. ఇదే కషాయంలో కూడా తాగొచ్చండి, వేడి వాటర్లో వేసి. స్ప్రింగ్ ఆనియన్స్. ఇక్కడ దొండకాయ తీగ ఇలా వచ్చేస్తుంది. దొండకాయ ఇది. ఇక్కడైతే షుగర్ కేన్ ప్లాంట్ అండి, చెరుకు. ఇది
చెరుకు ఇది. చెరుకు చెట్లు ఎలా ఉంటాయో కూడా పిల్లలకు తెలియదు కదా, మనమైతే చూపించాలి పిల్లలకి. షుగర్ కేన్ ప్లాంట్ ఇది. ఇక్కడ గోంగూర ఒకటే చెట్టు కానీ ఎంత మంచిగా వచ్చిందంటే చాలా హెల్తీగా ఉంది. లీవ్స్ కూడా చూడండి, ఇది చాలా హైట్ పెరుగుతుంది. ఇలాంటి ఒక చెట్టు 2 చెట్లు ఉన్నా పర్వాలేదండి, ఒకసారి పప్పులకు వేసుకోవచ్చు. ఇలా ఇక్కడ బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర లీవ్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. నేనైతే మంచి ఫెర్టిలైజర్ ఇంట్లో తయారు చేసిందే వేస్తానండి. లీవ్స్ చూడండి ఎంత పెద్ద వచ్చింది, నా చేతి కన్నా పెద్ద ఉంది ఇది. ఇంకా ఎక్కువైతే 2 రోజులు బియ్యం కడిగిన వాటర్ అయితే స్టోర్ చేసి మనం ఇవ్వాలి. ఇది కూడా మామిడల్ అన్నమాట. ఇంకా బచ్చల కూర, బచ్చల కూర తినడం వల్ల బ్లడ్ తక్కువ ఉన్న వారికి కూడా బ్లడ్ పడుతుందండి. పప్పులాగా వాడుకోవచ్చు మనం, లేకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు బచ్చల కూర. ఇది స్వీట్ పొటాటో ప్లాంట్ అండి. 2 రోజులు వర్షం పడింది కదా అని నేను పైకి రాలేదు అసలు. ఇంత కొంచెం ఎండిపోయినట్టు వాడిపోయినట్లయింది. వర్షం పడినా కానీ నెక్స్ట్ డే అయినా కొన్ని వాటర్ వేస్తాను నేను, కానీ ఈసారి వేయలేదు. కంపల్సరీ వేసుకోవాలండి. అలోవెరా ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవాలి అలోవెరాని. బటర్ఫ్లై పీ ప్లాంట్ అండి ఇది. ఇవి డ్రై కూడా మనం టీలో వేసుకోవచ్చు, నీడలో ఆరబెట్టుకొని స్టోర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది శంగు పువ్వు అని కూడా అంటారు. ఇది సీడ్స్ అయితే ఇలా వస్తాయండి. ఇవి ఈ సీడ్స్తోనే మనం ప్లాంట్స్ వేసుకోవచ్చు. శంకు ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ పాలకూర, ఇదైతే వెల్లుల్లి ప్లాంట్ అండి. ఇక్కడ పప్పాయ ప్లాంట్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది. చిన్న టబ్లో పెట్టాను, ఇది కూడా 100 రూపీస్ టబ్బు.
ఇక్కడ